వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే జాబ్స్ 2024 నోటిఫికేషన్స్లో భాగంగా క్లాస్ 3 రాష్ట్రపతి మరియు గవర్నర్ని కంపేర్ చేసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్లో వీటిలో ఖచ్చితంగా రెగ్యులర్గా అడిగే టాపిక్ ఇండియన్ పాలిటీలో ఇదని కూడా చెప్పొచ్చు మనం. సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశాను. 100 రూపీస్ 100 days వ్యాలిడిటీ. జీకే 100 రూపీస్ 100 days వ్యాలిడిటీ. అండ్ కెమిస్ట్రీ ఉంది, సైన్స్ ఉంది, అరిథమెటిక్ ఉంది, అండ్ రైల్వే కోర్సెస్ కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పక తీసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. తీసుకునే ముందు ఒకసారి నా క్లాసెస్ చూడండి యూట్యూబ్లో, దెన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో రాష్ట్రపతి అండ్ గవర్నర్ని కంపేర్ చేసే దాంట్లో భాగంగా చూద్దాం ఒకసారి. అధినేత, సుప్రీం లీడర్ ఎవరండి? దేశంలో రాష్ట్రపతి అధినేతగా చెప్పొచ్చు, దేశానికి అధినేతగా రాష్ట్రపతిని చెప్పొచ్చు, ప్రభుత్వానికి అధినేతగా ప్రధానమంత్రి చెప్పాలి కేంద్రంలో. సో రాష్ట్రంలో అయితే గవర్నర్. అదేవిధంగా నెక్స్ట్ అన్ని కార్యనిర్వాహక కార్యక్రమాలు ఎవరి పేరు మీదుగా నిర్వహించబడతాయి? సో కేంద్రంలో కనుక చూసినట్లయితే ఏదైనా చట్టాలు చేయాలన్నా అంతిమంగా సైన్ చేయాల్సింది ఎవరు? రాష్ట్రపతి. వేరే దేశాలతో ఏదన్నా సందులు ఇట్లాంటివి చేసుకోవాలన్నా ఎవరు సైన్ చేయాలి? రాష్ట్రపతి. సో కార్యనిర్వాహక కార్యక్రమాలన్నీ కూడా దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ నిర్వహించడం జరుగుతుంది. మరి వీరి యొక్క ఎంపిక ఏ విధంగా ఉంటుంది కనుక చూస్తే రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారండి. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నికలలో పాల్గొనేవారు ఎవరు అంటే పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నుకోబడిన సభ్యులు, అంటే ఆల్ ఎలెక్టెడ్ ఎంపీస్. మన లోక్సభ కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఎన్నికైన వాళ్ళు. అండ్ ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, వాటితో పాటు ఢిల్లీ, పుదుచ్చేరిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొంటారు. నోట్ ఇక్కడ నామినేటెడ్ సభ్యులు పాల్గొనరండి. ఎందులో పాల్గొనరు? రాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు పాల్గొనరు. అండ్ ఇక్కడ ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ ఏ విధంగా చూస్తారు అంటే రాష్ట్రం మొత్తం జనాభా డివైడెడ్ బై రాష్ట్ర శాసనసభలలో ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000గా ఎమ్మెల్యే ఓటు విలువను నిర్ధారించడం జరుగుతుంది. ఎంపీ యొక్క ఓటు విలువను అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ డివైడెడ్ బై పార్లమెంటులోని మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్యగా ఎంపీ ఓటు విలువ ఉంటుంది. ఎలక్టోరల్ కోటా అంటే ఏంటి అంటే పోలైన మొత్తం చెల్లిన ఓట్లు డివైడెడ్ బై 2. మొత్తం పోలై అందులో ఎన్ని అయితే యాక్సెప్ట్ చేస్తారో అది బై డివైడెడ్ బై 2నే ఎలక్టోరల్ కోటా అంటాము. ఇది రాష్ట్రపతికి సంబంధించింది. మరి గవర్నర్ ఎన్నిక అవ్వడానికి ఏం చేస్తారు? ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే ఎలాంటి ఎన్నిక ప్రక్రియ ఉండదు. రాష్ట్రపతి తన అధికార పత్రముతో నేరుగా నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గవర్నర్ను నేరుగా నియమించడం జరుగుతుంది. ఎలాంటి ఎన్నికలు ఉండవు. నెక్స్ట్ పాయింట్ తొలగింపు. వీటి యొక్క తొలగింపు ఏ విధంగా ఉంటుంది? రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం జరుగుతుంది. సో రాష్ట్రపతి అంటే సుప్రీం కమాండర్ అనుకున్నాం, మరి అంత ఈజీగా తొలగించవద్దు కదా. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మహాభియోగ తీర్మానం. ఈ మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలలో ప్రవేశపెట్టవచ్చు. 1/4 మంది సభ్యులు సంతకం చేయాలి. అంటే అది ప్రవేశపెట్టడానికి కూడా 1/4 మెజారిటీ ఉండాలి. 2/3 ఆమోదం ఉండాలి. లోక్సభలో 2/3 మెజారిటీ ఉండాలి. అండ్ రాజ్యసభలో 2/3 మెజారిటీ ఉండాలి. అప్పుడే రాష్ట్రపతిని తొలగించడానికి అవకాశం ఉంటుంది. సో నోట్ ఇప్పటి వరకు మాత్రం జరగలేదు. మరి ఈ మహాభియోగ తీర్మానంలో ఎవరు పాల్గొంటారు అంటే ఆల్ ఎంపీస్, ఎలెక్టెడ్ ప్లస్ నామినేటెడ్, ఎన్నికైన వాళ్ళు మరియు నామినేట్ అయిన వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి రాష్ట్రపతి ఎంపికలు ఎవరు పాల్గొంటారు? ఆల్ ఎలెక్టెడ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్.
అక్కడ నామినేటెడ్ వాళ్ళకి చాయిస్ లేదు. బట్ తొలగింపు కార్యక్రమంలో మాత్రం ఈ కొద్ది నామినేటెడ్ మంది కలవడం జరుగుతుంది. గవర్నర్ని తొలగించడానికి ప్రత్యేకంగా ఏముండదండి, రాష్ట్రపతికి నచ్చకపోతే తొలగించుకోవచ్చు. ఓకేనా? మరి వీరి యొక్క అర్హతలు ఏంటివి? రాష్ట్రపతి కావడానికి భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, లోక్సభ సభ్యుడికి కావలసిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి, ఇండియన్ సిటిజన్, 35 years ఉండాలి, నిండి ఉండాలి, నిండి అండి ఇది. అండ్ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానిక సంస్థలలో కానీ ఎలాంటి లాభదాయక పదవిని కలిగి ఉండరాదు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, కేంద్రంలో రాష్ట్రంలో మంత్రి ఇట్లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు అవి లాభదాయక పదవుల కిందికి రారంట. ఓకేనా? సో గవర్నర్ కావడానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే సేమ్ అవే అండి. భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడతాడో ఆ రాష్ట్రంలో పౌరుడై ఉండకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. అండ్ రాష్ట్రపతి కొన్నిసార్లు గవర్నర్ని నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదిస్తాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ 2 విషయాలను కూడా పాటించడం జరగడం లేదు. ఓకేనా? నెక్స్ట్ వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఏ విధంగా జరుగుతుంది? రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎట్ ద టైం సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కనుక మనకి అందుబాటులో లేకపోతే సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు ప్రమాణ స్వీకారం చేపిస్తారు. గవర్నర్ కనుక చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే సీనియర్ న్యాయమూర్తి. అండ్ వీటి యొక్క పదవీ కాలం ఎంత? రాష్ట్రపతికి కనుక చూస్తే 5 సంవత్సరాలు, గవర్నర్ కూడా 5 సంవత్సరాలే అంటాం. బట్ రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉంటుంది మధ్యలోనైనా. మనం న్యూస్ కనుక రెగ్యులర్గా చూస్తూ ఉంటే నచ్చకపోతే గవర్నర్ను తీసేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వీరి యొక్క రాజీనామా ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి అందజేస్తాడు తన యొక్క రాజీనామా, గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తాడు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. ఓకేనా? మీరు చేయాల్సింది ఒక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే? సో ఇండియన్ పాలిటీ అమేజింగ్గా ప్రిపేర్ చేశాను నేను, మీరు డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఓకే? నియామకాలు వీరు ఎవరెవరిని నియమిస్తారు కనుక అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి ప్రధానమంత్రిని, మంత్రిమండలిని, అటార్నీ జనరల్ని, కేంద్ర ఎన్నికల కమిషనర్లను, యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను, గవర్నర్లను, ఆర్థిక సంఘం చైర్మన్లను సభ్యులను, అంతర్రాష్ట్ర మండలి మరియు 12 మంది రాజ్యసభకు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. ఓకేనా? 2 ఆంగ్లో ఇండియన్లను కూడా నియమిస్తాడు రాష్ట్రపతి, కానీ ప్రజెంట్ తొలగించడం జరిగింది ఈ ఆంగ్లో ఇండియన్స్ని. గవర్నర్ ఎవరెవరిని అంటే రాష్ట్ర అడ్వకేట్ జనరల్, రాష్ట్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర విధానసభలోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్, ఆంగ్లో ఇండియన్ని కూడా ప్రజెంట్ అయితే అది లేదిక. అండ్ వీసీలను, వైస్ ఛాన్సలర్లని, ఆర్థిక సంఘం మరియు జిల్లా న్యాయమూర్తులను ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనకి న్యాయమూర్తులను కేంద్ర హైకోర్టు న్యాయమూర్తులను మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి, గవర్నరు జిల్లా న్యాయమూర్తులను మాత్రమే నియమిస్తాడు. సో హైకోర్టు న్యాయమూర్తులకి గవర్నర్కి ఎలాంటి సంబంధం అయితే లేదు నియామకాలలో. వీరి యొక్క శాలరీ కనుక చూసినట్లయితే రాష్ట్రపతికి 5 lakhs, గవర్నర్కి 3.5 lakhs. ఒకవేళ వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు మరణిస్తే ఏం చేస్తారంటే రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు మరణిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. ఇది కొద్దిగా అటు అయిపోయింది. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. ఒకవేళ ఎట్ ద టైం ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మనకి రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తారు. ఓకేనా? తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరాయా అంటే హిదాయతుల్లా గారు. ఓకేనా? సో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. గవర్నర్ కనుక పదవిలో మరణిస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నర్గా వ్యవహరించవచ్చు. బట్
గవర్నర్ చనిపోతే వెంటనే రాష్ట్రపతి ఇంకో వ్యక్తిని గవర్నర్గా నియమిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అనేది ఏం లేదు, జస్ట్ ప్రెసిడెంట్ సైన్ చేసి నియమించుకోవచ్చు కనుక అంతగా అవసరం ఉండదు ఇక్కడ. అండ్ వీరు ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉంటారు. అంటే ఈ కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి, శాసనసభలు ఇక్కడ లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు కదా, అది ఏ విధంగా. ఆర్టికల్ 123 ప్రకారము రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. 213 ప్రకారము గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అండ్ క్షమాభిక్ష, రాష్ట్రపతి ఆర్టికల్ 72 ప్రకారము క్షమాభిక్ష కల్పిస్తాడు. రాష్ట్ర గవర్నరు ఆర్టికల్ 161 ప్రకారము క్షమాభిక్ష కల్పించడం జరుగుతుంది. మనం చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. అండ్ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు, తను ఫార్మర్ రాజస్థాన్ గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. అండ్ మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన మహిళ సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. అండ్ వీరి వద్దకి బిల్లులు వస్తాయి. మనం ముందుగానే అనుకున్నాం కదా, కార్యనిర్వాహక అధికారి కేంద్రంలో, రాష్ట్రపతి రాష్ట్రాల్లో గవర్నర్ అనుకున్నాగా, వాళ్ళ దగ్గరికి బిల్స్ వస్తాయి కదా. ఆ బిల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతికి ఏదేని బిల్లు అనగా సాధారణ బిల్లు, నార్మల్ బిల్లు ఆర్టికల్ 107, ద్రవ్య బిల్లు ఆర్టికల్ 110, ఆర్థిక బిల్లు 117 మరియు రాజ్యాంగ సవరణ బిల్లు ఆర్టికల్ 368. ఈ బిల్లులు పార్లమెంట్లో రావడం జరుగుతుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. చట్టబద్ధం కావాలంటే మొదటగా పార్లమెంటులోని ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందవలసి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందితే బిల్లు చట్టంగా మారుతుంది. ఆమోదం పొందనట్లయితే చట్టంగా మారదు. అవునా? రైట్. అయితే ఇలా ఉభయ సభలలో నుండి రాష్ట్రపతి వద్దకు వచ్చిన బిల్లులపై డిసిజన్ తీసుకునే అధికారం కోసం కొన్ని ఆర్టికల్ 111 ప్రకారం కొన్ని అధికారాలు అయితే ఉన్నాయి. అవి ఏంటనే చూద్దాం. ఫస్ట్, సాధారణ బిల్లు, నార్మల్ బిల్స్ కనుక రాష్ట్రపతి వద్దకు వస్తే ఏం చేయొచ్చు? ఆ బిల్లును ఆమోదించవచ్చు. ఆయన ఆమోదిస్తే చట్టం అవుతుంది. రిజెక్ట్ చేయొచ్చు, చట్టంగా మారదు. ఆ బిల్లుని కొన్ని సజెషన్స్ ఇచ్చి, కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా చెప్పి మళ్ళీ సభలకు పంపొచ్చు. అలా పంపిన బిల్లును మార్పులు చేసి తిరిగి రాష్ట్రపతికి పంపొచ్చు. సో పాయింట్స్ కొన్ని చేంజ్ చేయండి అని రాష్ట్రపతి సజెషన్ చేయొచ్చు. అప్పుడు పార్లమెంటు ఓకే అని చేంజ్ చేసి మళ్ళీ రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతికి పంపొచ్చు. చేంజ్ చేసి పంపొచ్చు, ఎలాంటి మార్పులు చేయకుండా, చేంజ్ చేయకుండా కూడా పంపొచ్చు. అటువంటి బిల్లులను ఏం చేయాలి అంటే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్స్ ఇవి చేంజ్ చేయండి అని రాష్ట్రపతికి పంపితే ఆ బిల్లులు పంపకుండా కూడా దగ్గరే ఉంచుకుంటారు. ఈ విధంగా చేంజెస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లును రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి. చేంజెస్ చేసి మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి కనుక పంపిస్తే రాష్ట్రపతి ఏం చేయాలి? ఆ బిల్లును డెఫినెట్లీ ఆమోదించాలి. మార్పులు చేయకుండా రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన ఆ బిల్లును కూడా ఆమోదించాలి. అంటే ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది, రాష్ట్రపతి కొన్ని సజెషన్స్ చేసి మళ్ళీ రిటర్న్ పంపాడు. అప్పుడు పార్లమెంటు ఏమైనా చేంజెస్ చేయొచ్చు, చేంజ్ చేయకపోవచ్చు. అట్లా చేసినా చేయకపోయినా రిటర్న్ కనుక మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కళ్ళు మూసుకొని సైన్ చేయాల్సిందే. ఓకేనా? అప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది. నెక్స్ట్, ద్రవ్య బిల్లు మరియు ఆర్థిక బిల్లు. ఇవి రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు ద్రవ్య బిల్లుకు సంబంధించి ముందుగానే ఆర్థిక బిల్లు 1171 అండ్ ద్రవ్య బిల్లు కూడా మనకి రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ఉభయ సభలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా? ద్రవ్య బిల్లు అండ్ ఆర్థిక బిల్లులో 1171 రెండు కూడా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోటే పెట్టడం జరుగుతుంది కనుక మోస్ట్లీ రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు. సో ఈ బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆమోదించవచ్చు. ఆమోదిస్తే చట్టం అవుతుంది. రిజెక్ట్ చేయవచ్చు, చట్టంగా మారదు. బట్ ఈ బిల్లులను మాత్రం రిటర్న్ పంపే అవకాశం లేదు. నెక్స్ట్ అంటే ఈ మనీ ఫినాన్స్కి సంబంధించిన బిల్లులు రిటర్న్ పంపొద్దు. ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఆల్రెడీ నీ అనుమతితోటే పెట్టినాక మళ్ళీ నువ్వు సజెషన్ చేసి ఎక్కడిది కాదు కదా అది. నెక్స్ట్, అమెండ్మెంట్ బిల్.
రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు తనకి క్రింది అధికారాలు ఉంటాయి. 24వ రాజ్యాంగ సవరణ చట్టం 24th అమెండ్మెంట్ 1971 ప్రకారము అమెండ్మెంట్స్కి సంబంధించి ఏదైనా బిల్స్ కనుక వస్తే డెఫినెట్లీ రాష్ట్రపతి ఆమోదం చేయాల్సింది. ఓకే, సో ఇది. మరి గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? శాసనసభలకు ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి బిల్లులు ఏవైనా కావాలంటే శాసనసభలలో ఆమోదం పొందితే గవర్నర్ దగ్గరికి వస్తాయి. సైన్ చేస్తే చట్టం అవుతుంది, రిజెక్ట్ చేస్తే చట్టంగా మారదు. మనం మొన్నటి వరకు తెలంగాణలో కనుక చూసినట్లయితే కొన్ని బిల్స్ తమిళసై గారి దగ్గర అట్లనే ఉంచుకున్నారని న్యూస్లలో చూసాం. సో ఆ విధంగా పక్క పెట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర. సో గవర్నర్ ఏం చేస్తాడనేది మనం చూద్దాం. సో సేమ్ ఇక్కడ శాసనసభలో కనుక చూస్తే సాధారణ బిల్లు ఆర్టికల్ 196, ద్రవ్య బిల్లు 199, ఆర్థిక బిల్లు. సో చట్టబద్ధం కావాలంటే మొదటగా శాసనసభ మరియు విధాన పరిషత్ ఒక మండలి ఉంటే అది పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. సో గవర్నర్ దగ్గరకు వచ్చిన బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్కి ఆర్టికల్ 200 ప్రకారం కొన్ని అధికారాలు ఉంటాయి. అవేంటనేది చూద్దాం. సాధారణ బిల్లు కనుక గవర్నర్ దగ్గరికి వచ్చినట్లయితే ఏం చేయాలి? ఆమోదించవచ్చు, చట్టం అవుతుంది. రిజెక్ట్ చేయొచ్చు, చట్టంగా మారదు. తిరిగి సలహాలు సజెషన్స్ ఇచ్చి మరలా ఉభయ సభలకు పంపొచ్చు. అలా పంపిన బిల్లును ఏం చేస్తారు వాళ్ళు? మార్పులు చేయొచ్చు, మార్పులు చేయకుండా తిరిగి గవర్నరు పంపొచ్చు, లేదా వాళ్ళ దగ్గరనే ఉంచుకోవచ్చు. మార్పులు చేసి గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లును గవర్నర్ తప్పక ఆమోదించాల్సి ఉంటుంది. మార్పులు చేయకుండా సేమ్ రాష్ట్రపతికి కూడా ఇట్లానే కదా, డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చిందంటే డెఫినెట్లీ కళ్ళు మూసుకొని సైన్ పెట్టాలి. సో సేమ్ ఇక్కడ గవర్నర్ కూడా అదే పని చేయాలి. ఇక్కడ గవర్నర్కు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏంది అంటే ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవచ్చు. సో ఆయనే ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, రిటర్న్ పంపవచ్చు. రిటర్న్ పంపిన దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తే సైన్ చేయాలి. బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి? గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవచ్చు. సో ఈ విధంగా రాష్ట్రపతికి గవర్నర్ పంపిన బిల్లును రాష్ట్రపతి దగ్గరికి వస్తే రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ రాష్ట్రపతి బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదిస్తే చట్టం అవుతుంది. తిరస్కరించవచ్చు, చట్టంగా మారదు. తిరిగి శాసనసభలకు పంపవచ్చు. రాష్ట్రపతి కూడా మళ్ళీ ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి శాసనసభలకు పంపవచ్చు సజెషన్స్ ఇచ్చి. అయితే ఇక్కడ సజెషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేంజెస్ చేసి కానీ చేయకపోయినా కానీ చేసిన తర్వాత అంటే ఎలాంటి మార్పులైనా చేయొచ్చు, చేయకపోవచ్చు. మళ్ళీ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఆ బిల్లుని డెఫినెట్లీ ఆమోదించాలి అని ఎక్కడ లేదు. బట్ గవర్నర్ మనకు సజెషన్స్ కోసం పంపినప్పుడు గవర్నర్కి మళ్ళీ రిటర్న్ పంపితే గవర్నర్ డెఫినెట్లీ సైన్ చేయాలి. బట్ రాష్ట్రపతికి శాసనసభ బిల్లుకు సంబంధించి శాసనసభలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి ఏమైనా సజెషన్ చేసి పంపినప్పుడు వీళ్ళు మార్పులు చేయొచ్చు, చేంజ్ చేయకపోయినా మళ్ళీ రిటర్న్ రాష్ట్రపతికి పంపితే దాని మీద డెఫినెట్లీ సైన్ చేయాలని మాత్రం ఎక్కడా లేదు. సో దాని గురించి ఏ విధంగా రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. నెక్స్ట్ ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లుకు సంబంధించి మనం తెలుసు ముందస్తు అనుమతితోనే వాళ్ళు ప్రవేశపెడతారు కనుక ఇక్కడ పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో బిల్లును ఆమోదించవచ్చు, చట్టంగా మారుతుంది. తిరస్కరించవచ్చు, చట్టంగా మారదు. ఆ బిల్లును ఇక్కడ మళ్ళా ఎక్స్ట్రా పాయింట్ ఏముంది? గవర్నర్ ఈ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతికి కూడా పంపవచ్చు. అప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదిస్తే చట్టం అవుతుంది, తిరస్కరించవచ్చు, చట్టంగా మారదు. బట్ ఇక్కడ ఉభయ సభలకు పంపరాదు. అంటే ఈ మనీ బిల్లు, ఫినాన్స్ బిల్లుకి సంబంధించి రిటర్న్ మళ్ళీ ఒకసారి పంపడానికి వీలు లేదు అనేది మనకు కళ్ళగట్టినట్లు తెలుస్తూ ఉంది. అడుగుతాడు కొన్నిసార్లు ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు తిరిగి ఉభయ సభలకు పునః పరిశీలనకు పంపవచ్చా? అది కేంద్రంలోనైనా శాసనసభలోనైనా పంపడానికి వీలు లేదు. వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్, అంతే. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులు అనేది మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది కంప్లీట్లీ సెంట్రల్ డిపార్ట్మెంట్, సెంట్రల్కి సంబంధించిన విషయం కనుక రాష్ట్రాలకు ఆ బిల్లులే రావు. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూస్తే భారత రాష్ట్రపతికి సంబంధించి ప్రెసిడెంట్ 52 ఆర్టికల్, రాష్ట్రపతి ఎన్నిక 54, ఎన్నిక విధానము 55, రాష్ట్రపతి యొక్క తొలగింపు 61, అటార్నీ జనరల్ 76.
సుప్రీంకోర్టుని సంప్రదించడానికి రాష్ట్రపతికి గల అధికారము 143, ఇది అడిగారండి. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం 123, పదవీ కాలం 56 ఆర్టికల్, రాష్ట్రపతి యొక్క ప్రతిజ్ఞ 60, రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి 74. గవర్నర్కి సంబంధించి చూద్దాం. రాష్ట్ర గవర్నర్లు 153, గవర్నర్ల నియామకం 155, గవర్నర్ యొక్క క్షమాభిక్ష 161, మంత్రిమండలి గవర్నర్కు సలహా ఇవ్వడం 162, అడ్వకేట్ జనరల్ 165, గవర్నర్ యొక్క ప్రత్యేక ప్రసంగం 176, ఆర్డినెన్స్ జారీ చేసే ప్రకరణ 213. సో ఇవే కాకుండా మనకి రాష్ట్రపతి అండ్ గవర్నర్లో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. అవి సపరేట్ సెషన్లో చూడండి. మీరు ప్రీవియస్గా చెప్పాను లేదా మన యాప్లో ఉంటాయి. డెఫినెట్లీ యాజ్ ఎ ఎక్స్ రైల్వే ఎంప్లాయీగా నేను ది బెస్ట్ ఇస్తానండి మీకు. ఎప్పటికీ కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నేను ఖచ్చితంగా నాణ్యమైన విద్య మీకు అందిస్తాను. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈరోజే సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.